శ్రీ శ్రీ పర్రి వెంకటరమణయ్య గారి జ్ఞాపకార్థంగా నిర్వహించిన పీవీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2026 విజయవంతంగా ముగిసింది. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ టోర్నమెంట్లో మొత్తం 70 జట్లు పాల్గొనడం అనేది నిజంగా గొప్ప విశేషం. నేటి కాలంలో ఇంతమంది యువకులను ఒకే వేదికపై తీసుకురావడం, అందరినీ సమన్వయం చేసుకుంటూ టోర్నమెంట్ని విజయవంతంగా నిర్వహించడం అనేది ఎంతో ప్రశంసనీయమైనది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో శాశ్వత క్రికెట్ గ్రౌండ్ లేకపోయినా క్రికెట్పై ఉన్న ప్రేమతో, క్రీడలపై ఉన్న అభిరుచితో కేవలం నెల రోజుల కాలంలోనే స్వర్ణముఖి నది ఒడ్డిన ఒక అద్భుతమైన క్రికెట్ గ్రౌండ్ను సిద్ధం చేసి ఈ క్రికెట్ను నిర్వహించడం అనేది మనందరికీ ఎంతో గర్వకారణం. నేటి యువత ఎక్కువగా సమయాన్ని మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, కంప్యూటర్ గేమ్స్ అలాగే గడుపుతున్న సమయంలో వందలాది మంది యువకులను మైదానంలోకి తీసుకువచ్చి చెమటోడ్చి క్రీడాస్ఫూర్తితో ఆడించడం అనేది నిజంగా ఒక వండరనే చెప్పాలి. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మెమెంటో స్పాన్సర్గా సహకరించిన శ్రీమతి బిందు గారు, అలాగే వెంకటేశ్వర గారు, టి రమేష్ గారు, ఎం నారాయణ గారు, సుబ్రహ్మణ్యం గారు, సునీల్ గారు, మోహన్ గారు, ఏడుకొండల గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్ కమిటీ సభ్యులు యు అనిల్ గారు, ఈ సతీష్ గారు, కె రమేష్ గారు, జి నాగరాజ్ గారు, ఎం సుజిత్ గారు మరియు ఆర్ మధుసూదన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే ఈ టోర్నమెంట్ వెన్నుముకలాగా నిలిచిన గ్రౌండ్ మెయింటెనెన్స్ చేసిన టీం సభ్యులు టి రామ్జీ గారు, కె సతీష్ గారు, జె ధోని గారు, ఎం సుజిత్ గారు, టి సతీష్ గారు, పి నవీన్ గారు, పి అన్వేష్ గారు, ఇలా యశ్వంత్ గారు మరియు ఎన్ విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ కష్టం వల్ల ప్రతి మ్యాచ్ సజావుగా విజయవంతంగా జరిగింది. అదేవిధంగా ప్రతి మ్యాచ్ల్లోనూ నిష్పక్షపాతంగా నిర్వహించిన అంపైర్లకు, అలాగే వాటర్ సప్లై చేసిన వారికి, అలాగే మనకు మజ్జిగ, అలాగే ఫుడ్ అందించిన స్పాన్సర్స్కి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఫలితాల విషయానికి వస్తే తృతీయ స్థానంలో గుణపాడు బి జట్టు నిలిచింది. వీరికి షీల్డ్తో సత్కరించబడింది. రన్నరప్గా గుణపాడు ఏ జట్టు 10,116 బహుమతిగాను మరి ట్రోఫీని అందజేశారు. ఛాంపియన్స్గా ఉత్తమ్ నెల్లూరు 20,116 నగదు బహుమతి మరియు ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. అలాగే ఫైనల్ మ్యాచ్ని యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో మాకు అందించిన నిత్యేంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇలాంటి టోర్నమెంట్ మరెన్నో పెట్టాలని, దానికి మీరందరూ సహకారం కూడా మాకు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరోసారి పాల్గొన్న అన్ని 70 జట్లకు, ఆటగాళ్లకు, స్పాన్సర్లకు, ఎంపైర్లకు, గ్రౌండ్ మెయింటైన్ చేసిన టీముకు, నిర్వాహకులకు మరియు ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు.